మంచోళ్ళం కూర్చోబెట్టుకోండి. అయ్యో కుర్చీ లేదు వాళ్ళకు, ఎమ్మెల్యేలకు. రేవంత్ అన్న, ఎడ్మ బుజ్జి గారు, తర్వాత రామగుండం ఎమ్మెల్యే గారు, మొన్న మీకోసం పొంగబెట్టి గింగబెట్టి అని మాట్లాడి ఎడ్మ బుజ్జి గారు. మీరు ఎట్లా నిలబెడితే బాధ అనిపిస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ నేతలు బీసీ ద్రోహులు, పథకం ప్రకారం రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా మోదీ అమిత్ షా కుట్ర. వెనుకబడిన ముస్లింలకు చట్టంలోనే రిజర్వేషన్లున్నాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ చట్టాలపై అవగాహన లేదు. ఓ అమ్మో, చిన్నప్పుడు ఒక బొమ్మ ఉంటుండే జాతరలు కొనుక్కుంటే. ఎవరికి తెలియదు చట్టాల మీద అవగాహన. మీకు తెలుసా రేవంత్ అన్న? చట్టం అంటే ఏంది తెలుసా? చట్టం మీ చుట్టం కాదు, చట్టం మీ చుట్టం కాదు రేవంత్ అన్న. ఏం మీద అనుకొని తిరుగుతురు ఏమి? రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ రాకుండా చేసింది మోదీ, అమిత్ షానే. ఏంది నీకిచ్చే రాష్ట్రపతి గారి అపాయింట్మెంటు మోదీ గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆపిచ్చిర్రు. ఎట్లా 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 రేవంత్ అన్న? తెలంగాణ పులిబిడ్డ మరవబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట అని పాటలు విన్నాం రేవంత్ అన్న. మీది టీడీపీలు ఉన్నప్పుడు ఊపు జైలు నుంచి వచ్చి మియాపూర్ అడ్డా మీద బండి మీద నిలబడి మాట్లాడినావు చూడు రేవంత్ అన్న. ఆ రేవంత్ అన్న కావాలి మాకు. పదవి కోసం పాకులాట ఆడే రేవంత్ వద్దు. కుర్చీలాటలో కుర్చీ నాదే అనే రేవంత్ వద్దు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో గట్స్ ఉన్నోడెవడయ్యా అని అంటే, గతంలో నేను చెప్పిన ఆ జిల్లా నుండి ముఖ్యమంత్రి అయింది రేవంత్ అన్న ఒక్కడే. బర్ ద ఫ్యూచర్ కూడా ఆయన ఒక్కడే ఉంటాడు. మరో పేరు వస్తుందా రాదా, అయితరా కారా అనేది సెకండరీ అని చెప్పి మాట్లాడిన. ఈరోజు అర్థం లేని పర్థం లేని మాటలు. ఈయనకే ఏమీ తెలియదు, మీకు ఆయనతో తెలియదు. తెలియదు ఇన్ ద సెన్స్ ఏంటంటే మీకేం తెలియదు అని కాదు, మీకు తెలిసినంత మాకు తెలియదు. చట్టాల గురించి తెలియదంట రాష్ట్రపతి గారి. రేవంత్ అన్న, రేవంత్ అన్న, రాహుల్ గారిని నీకు అపాయింట్మెంట్ ఇచ్చేయలేదు 48 సార్లల్లా. ఏ 40 సార్లు మోడీ, అమిత్ షా గారు ఏం పని లేదు, రేవంత్ రెడ్డి పోయే రాష్ట్రపతిని కలిస్తే మన ప్రభుత్వం కూలిపోతుందేమో అని భయపడుకుంటే నీ అపాయింట్మెంట్ ఆపారు. ఏం రేవంత్ అన్న? వెనుకబడిన ముస్లిం చట్టంలోనే రిజర్వేషన్లు ఉన్నాయి. ఎట్లుంటాయి అని ప్రశ్న. సరే ముస్లింలకే ఫస్ట్ చెయ్యి, అవుతుందా బిల్లు? ముస్లిములు హిందువులు అనేది పక్కన పెట్టు. ఇంకొక ఆయన మాట్లాడతాడు, మొలతాడు కట్టేటోడికి మొలతాడు లేనివాడికి ఏం సంబంధము, ఒకే రిజర్వేషన్, అది పక్కన పెట్టు. దానికి ఆడుకొస్తే అది పెద్దగా అవుతుంది ఇష్యూ. కానీ బిల్లు పాస్ అవుతుందా ఫస్ట్? ఈ బూటకపు నాటకాలు ఎన్ని రోజులు? బూటకపు నాటకాలు ఎన్ని రోజులు? సరే హిందువులకు ఏం చేయకపోతే వన్ సైడ్గా ముస్లింలకు ఉంటావు కదా రేవంత్ అన్న. ముస్లింలకు ఏం చేసినావు చెప్పు. అవుతుందా ఈ బిల్లు? అవుతుందా అంటున్నా. అవుతుందా బిల్లు? ఇది ఏడవుతుంది? ఎట్లా అవుతుంది? ఫస్ట్ రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కాదు రేవంత్ అన్న, రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ తీసుకో ఫస్ట్. నువ్వు నిన్న ఢిల్లీలో కూర్చి నిన్ను ఢిల్లీకి రప్పించింది ఆయన ట్విట్టర్లో ఉన్నాడు. గూటిలో గూటిలోండి రేవంత్ వచ్చిండా, రేవంత్ వచ్చిండా అని చెప్పి మరి నీకు భయపడిస్తలేడా, లేకపోతే తొందరలోనే తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా ఏదైనా అయిన అవకాశాలు ఉన్నాయా? ఒక్కరోజు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ అన్న. మీ మార్కు ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత పెద్ద ఈ మార్కు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము మేము. సెక్రటరియేట్కు కిషన్ రెడ్డి వస్తే బీసీ అధికారులతో మీటింగ్ పెట్టి లెక్కలు చెప్తాం. మేము రిజర్వేషన్ బిల్లులో ఎక్కడ కుల మతాల గురించి రాయలే. ఎన్ బ్లాక్గా రిజర్వేషన్లు అమలు అవుతాయి. బీజేపీతో అంట కాగుతూ బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తున్నది. క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీలకు గుణపాఠం తప్పదు. సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేది మా లక్ష్యం. ఈ వెలుగు రేవంత్ అన్న మాట్లాడింది రాస్తుందా, వీళ్ళకి నచ్చింది రాస్తుందా? 30లోగా నిర్వహించాలని మీ లక్ష్యం కాదు, 30లోగా జరగాలని చెప్పి ఆర్డర్లు ఉన్నాయి. 30లోగా జరగాలని ఆర్డర్లు ఉన్నాయి రేవంత్ అన్న. ఏమే రేవంత్ అన్న గెలుస్తారా? 5516 అని కూడా సుమారు. ఎన్ని గెలుస్తారు రేవంత్ అన్న? ఒక మాట చెప్పు. అవుతుందా? మీకు ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారా? ఇంతకు
వేస్తారా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రౌండ్లకు దిగి ఓట్లు అడగమను రేవంత్ అన్న. గుండెలు జరుచుకుంటా నీకు వెయ్యని రా ఓటు అంటారు రైతన్నలు. అడగమను రైతన్నలు, పొమ్మను రైతన్నలు గోమన్. నా కెమెరా తీసుకొని నేను వస్తా, మీ కాంగ్రెస్ వాళ్ళని రమ్మని ఏమన్నా ఎమ్మడి. అన్కట్, అన్ఎడిటెడ్, అన్ఫిల్టర్డ్ చిత్రగుప్త్ ప్లే చేస్తుంది. రేవంత్ అన్న జిందాబాద్ అంటే రేవంత్ అన్న జిందాబాద్. నీ మనసులు ఉండాలా, నేను చెప్పిన ప్లేస్కి పోవాలా. చిట్టి లేదాం, ఏ చిట్టి వెళ్తే ఆ చిట్టికి ఊరికి పోదాం. నీ వర్క్ నచ్చింది, కాంగ్రెస్ పార్టీ పాలన బాగుంది అంటే మీరేం చెప్తే అది. ఎక్కడ ఏంది ఏం సంగతి ఏముండదు. ఈ బీసీ రిజర్వేషన్ల మీద కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ కాళేశ్వరం రిపోర్టు, ఈ బీసీ రిజర్వేషన్ల పంచాయతీ ఎందుకయ్యా అంటే మనని బూదర కొట్టడానికి, మనల్ని మోసం చేయడానికి, మనం డైవర్ట్ చేయడానికి బనకచర్ల మీద. అంతే తప్ప పెద్దగా వీళ్ళతోటి అయ్యేది ఏం లేదు. వీళ్ళతోటి కాదది, చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? కులగణన అన్నారు. ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో చెప్పలే. హిందువుల కాడికి వచ్చిర్రు, బీసీఏనా, బీసీఏలో ఏ కులం అని. అదే ముస్లింల కాడికి పోయాను, దాంట్లో ఉపకులాలు ఉన్నాయి. అడిగినావా రేవంత్ అన్న? అడగవు. మరి అదెంతగానం ఎందుకు ఓటు బ్యాంక్ వచ్చిందో అర్థమవుతలే. ఎందుకు వచ్చిందన్న అంత రేవంత్ అన్న అంతా? మరి ముస్లింలంతా ఒకటే అయినప్పుడు, ముస్లింలంతా ఉపకులాలు లేనప్పుడు అందరికి ఓసికి అడగిరలు ఉండాలి కదా అన్న. నవాబులు మంచి దేశం మీద దండయాత్ర చేసినటువంటి వాళ్ళ వారసత్వం అని చెప్పుకుంటారు కదా అన్న. మరి నవాబుల చరిత్ర కలిగినటువంటి వీళ్లకు రిజర్వేషన్లు ఎందుకన్నా? ఎందుకని రిజర్వేషన్లు కావాలన్నా? మా రిజర్వేషన్లు మేమెందుకు ఇవ్వాలన్నా? నీ మంత్రి పదవి, నీ ముఖ్యమంత్రి పదవి ఇస్తావా అని? సరే, నీ ముఖ్యమంత్రి పదవి, నీ దానున్న హోంశాఖ ఇస్తావా? రాజగోపాల్ అన్న అడుగుతున్నాడు, హోంశాఖ ఇస్తావా? నీకంటే సీనియర్ కదా పార్టీలా. రిజర్వేషన్లు అని చట్టబద్ధత లేని పక్కకు తీసుకొచ్చి బనకచర్ల ఇష్యూని బంక చేసి నీళ్ళు ఎత్తుకపోతున్నారు. దాని మీద మాట్లాడినటువంటి దరిద్ర పాలన నడుస్తూ ఉన్నారు తెలంగాణలో. ఆ పోలవరానికి, పోతిరెడ్డిపాడికి, శ్రీశైలం బ్యాక్ వాటర్ పోతున్నాయి. దాని మీద మాట్లాడే నాదుడే లేడు. ఏమనంటే బీసీ రిజర్వేషన్. ఏం బీసీ రిజర్వేషన్? రిజర్వేషన్లు కావాలా? చట్టపరంగా మనం ముందుకు పోవాలా? అన్ని విషయాలను డైవర్ట్ చేయడానికి, అన్ని పొలిటికల్ వైపుని డివేట్ చేయడానికి. దానికి తప్ప దేనికన్నా మనకొస్తుందా అన్న మీ రాజకీయ పరిపాలన, మీ ప్రజాపాలన? నోరేసుకొని మీద పడు తప్ప ఏమైనా ఉంటుంది? ఎవరికి అవగాహన ఉండదు, ఈయనకొక్కరికే అవగాహన ఉంటుంది. పక్కనున్న వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు. అమ్మనేమో రాష్ట్రపతి గారి గురించి మాట్లాడుతుంది. ఇంకా పొన్నవన్న అయితే నేనేం మాట్లాడలేం. మరి ఈయనంటారు మైకు కాంట్రవర్సీ అవుతుంది.